హాయ్ ఫ్రెండ్స్, ధనుష్ స్కూల్ నుంచి రాగానే సైకిల్ తీసుకొని వాళ్ళ నాన్న ధనుష్ ఇద్దరు కలిసి పైకి ఎక్కి ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారో మనం చూద్దాం. ఇప్పుడు ధనుష్ ఏం చేస్తున్నావు? ట్యూషన్కి వెళ్ళావా? ట్యూషన్ టైం అవుతుంది కదా. మరి వెళ్ళాలి కదా. ట్యూషన్ పోయి వచ్చినాక ఆడుకుంటున్నాడు. టైం అవుతుంది. హోంవర్క్ కూడా చేయలేదు కదా. చేయలేదు హోంవర్క్. నడు, కొద్దిసేపు ఆడుకొనిచ్చుడు కాదు. ఫస్ట్ నువ్వు ట్యూషన్కి వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేసినాక ఆడుకో. మొన్న నువ్వు రా ఫస్ట్. చెప్పు ధను, ట్యూషన్ టైం అవుతుంది. నువ్వు సైకిల్ తీసుకుని పైకి ఎందుకు వచ్చావు ఇప్పుడు చెప్పు. ధనుష్ నడువు. ధనుష్ ట్యూషన్ టైం అవుతుంది, నడువు. కొద్దిసేపు ఆయన కాదన్న, ట్యూషన్ టైం అవుతుంది కదా. ట్యూషన్ పోయి వచ్చినాక హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాక నువ్వు ఆడుకోవాలి అప్పుడు, ఓకేనా? పద ఫస్ట్ ట్యూషన్కి వెళ్ళొచ్చి వచ్చినాక. నువ్వు మార్నింగ్ ఏమన్నావు? స్కూల్కి పోయి వచ్చినాక ట్యూషన్ పోయి వచ్చినాక ఆడుకుంటా అన్నావు కదా. చెప్పు. మార్నింగ్ అనలే. చెప్పు దాను. నడు, టైం అవుతుంది. నడు. మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు. నడువు. మీ ఫ్రెండ్స్ అందరూ ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. నడవాలని కదా నాన్న, టైం అవుతుంది. మళ్ళీ మీ సార్ కొడతారు లేట్ అయితే. నిన్నే నాకేంది మరి. ట్యూషన్కి ఎందుకు రాలేదురా అంటే అని అబద్ధం చెప్తావు. అట్లా చెప్పొద్దు కదా. మరి నడు, మీ ఫ్రెండ్స్ వెళ్తే అందరు అడుగుతారు ధనుష్ ఎందుకు రాలేదు అని అంటారు ట్యూషన్కి అంటారు. నడు మరి, మీ ఫ్రెండ్స్తో కలిసి ట్యూషన్కి వెళ్దు. మరి వెళ్ళాలి కదా. చెప్పు. 5 minutes అంటావు. నువ్వు అట్లనే అంటావు, మళ్ళీ రావు కిందికి అంటావు. మళ్ళీ అట్లనే నాకు తెలుసు. మళ్ళీ 5 minutes మమ్మీ అంటావు. మళ్ళీ ఇట్లనే సైకిల్ కోపం తెప్పిస్తున్నా. మరి ట్యూషన్కి వెళ్ళకపోతే కోపం తెప్పియకపోతే ఏం చేయాలి? నాకు కోపం వస్తుంది ట్యూషన్కి వెళ్ళానంటే. ఓకేనా? 5 minutes తర్వాత వస్తావా మరి? మరి నువ్వు వెళ్ళనా? కిందికి వెళ్ళనా? 5 minutes తర్వాత వస్తావా? పక్కా? ఓకే, బాయ్ మరి.